సమ్మక్క సార్లమ్మ తల్లుల కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు మాజీ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్. సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో సమ్మక్క సార్లమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుట్ట చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చదును చేసి చలువ పందిళ్లు వేశారు. మంచినీటి, విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరీంనగర్, పెద్దపల్లి నుండి భక్తులు అధికంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని, హైవే రోడ్డుకి దగ్గరగా ఉన్న సమ్మక్క సార్లమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్, నీటి, వైద్య సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బుధవారం రోజున సార్లమ్మ తల్లి గద్దెకు వస్తుందని, గురువారం రోజున సమ్మక్క తల్లి గద్దెలపైకి వస్తుందని, శుక్రవారం రోజున మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని, శనివారం రోజున వనదేవతలు తిరిగి వన ప్రదేశం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరగొని రమేష్ గౌడ్, సత్యనారాయణ, చక్రపాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. సుల్తానాబాద్ మండల్ గర్రెపల్లి గ్రామంలో గత 35 సంవత్సరాల నుంచి ఈ జాతర మా గర్రెపల్లి గ్రామ పెద్దలు అలాగే చుట్టుపక్కల గ్రామ పెద్దలందరూ కలిసి ఈ జాతర ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా జరుగుతూ ఉంది. అలాగే కరీంనగర్ నుండి పెద్దపల్లి 2 జిల్లాల మధ్యలో ఉండే గర్రెపల్లి గ్రామంలో మంచిగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ విద్యుత్ కానీ, వాటర్ సప్లై కానీ, చల్లటి పందిలు కానీ, రోడ్ సౌకర్యం కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లా నుండి తాడ్వాయి మండలం నుంచి పూజారి తీసుకురావడం జరుగుతుంది. దాని పెద్దలు ఏ విధంగా చేశారో అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సార్లమ్మ ఊళ్ళ నుంచి పోచవ తల్లి అక్కడి నుంచి సార్లమ్మని తీసుకురావడం జరుగుతుంది. సమ్మక్కను కూడా గురువారం రోజు పానవల గుట్ట నుండి ఈ యొక్క సాయంత్రం బయలుదేరుతుంది. అలాగే ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సార్లమ్మ జాతరకు
భక్తులు అత్యధికంగా విచ్చేసి అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందాలన్నారు ఎండోన్మెంట్ ఈవో ముద్దసాని శంకర్. నీరుకుల జాతర ప్రదేశాలను సందర్శించి పలు ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామంలో నిర్వహించే సమ్మక్క సార్లమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండవ మేడారంగా పేరుగాంచిన జాతరలో ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు వచ్చినా కూడా ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ అధికారులు నాయకుల సమన్వయంతో ఒకరినొకరు సహాయ సహకారాలు తీసుకుంటూ 4 రోజుల పాటు సమ్మక్క సార్లమ్మ జాతర విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని, జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని, ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. భక్తులకు అవసరమైన తాగునీటిని, విద్యుత్ తదితర అవసరాలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ నర్సయ్య గౌడ్, పంచాయతీ సెక్రటరీ సురేందర్, జాతర కమిటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. స్పెషలిస్ట్ లేబర్ని ఒక 10 మంది వాటిని సాయంత్రం వస్తారు. అది ఉంటుందని ఇంకాస్త గద్దలు కానీ అన్ని మెరుగేయాల్సిన అవసరాలు బాగా ఇప్పుడు నేనున్న దేవునిపల్లి జాతర ఉన్నది ఇక్కడ ముగులపల్లి దగ్గర. అది అత్యంత పురాతన వారిలో కాలిపోలేదా ఉంటుంది. భక్తులు తీసుకుపోయి ఇద్దరికి పూజ చేయించి ఒక 10 లక్షలు ఇస్తే మీ పేరు ఉంటుందంటే బ్లాంక్ చెక్ ఇస్తుంటారు. మానేరు వందాలు నదులు వాగులు ఏదో నీళ్ళు ఆపినాం అనుకుంటారు కానీ మొత్తం స్వచ్ఛత పోయింది. అయితే వారిలో కాలిపోలేదా ఉంటుంది. భక్తులు తీసుకుపోయి ఇద్దరికి పూజ చేయించి ఒక 10 లక్షలు ఇస్తే మీ పేరు ఉంటుందంటే ఇప్పుడు నేనున్న దేవునిపల్లి జాతర ఉన్నది ఇక్కడ ముగులపల్లి దగ్గర. అది నదులు వాగులు ఏదో నీళ్ళు ఆపినాం అనుకుంటారు కానీ మొత్తం స్వచ్ఛత పోయింది. అయితే సారలమ్మ జాతర నీరుకుల్ల వేడుపల్లి గ్రామంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. రేపటి నుండి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు అమ్మవార్ల జాతర మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి గాను చలవ పందిర్లు, షామియానాలు, టెంట్లు, మరుగుదొడ్లు, పటిష్టమైనటువంటి బందోభద్రత కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే చెక్ డ్యామ్ ఉండడం వల్ల నీరు అధికంగా ఉంది, దానికి జాలర్లను కూడా పెడుతున్నాము ఎలాంటి అప జరగకుండా.
ఇక్కడికి వచ్చేసే భక్తులకు అన్ని సకల సౌకర్యాలు కల్పించి అమ్మవార్ల దర్శనం వారికి త్వరగా చేసుకునేటట్టు చూసి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షణాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ జాతరకు సుమారు 5 నుండి 6 లక్షల వరకు వస్తారని అంచనా ఉంది. ఒక మన తెలంగాణే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి కూడా భక్తులు అనేక మంది వస్తారు. వచ్చినందరికీ తప్పకుండా అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అలాగే మంచినీటి కోసం ఒక బావి కూడా తవ్వినాము. ఆ నీళ్ళు పరిశుభ్రమైన నీళ్ళు అందించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా.